ప్రభునందు ప్రియమైన వారలారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ కై చేరువచ్చాం. దయగల దేవుడు మనల్ని ప్రేమించి అక్టోబర్ మాసం 16వ తేదీని ఈవిగా ఇచ్చారు. ప్రార్థనతో ఇది నా పరిచయను ప్రారంభిద్దాం. ఆదినారాయణ ప్రార్థన చేస్తారు పెద్దలు. వందనాలు. పరిశుద్ధుడా, పూజనీయుడా, కరుణా సంపన్నుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, మీకే స్తోత్రములు స్వామి. మరి యొక్క నూతన దినాన్ని మాకు ఈ ఉగాది బహుమానంగా అనుగ్రహించి అరుణోదయమున ప్రభావం మీ పాదాల చింతకొచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడానికి, మిమ్మల్ని పూజించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు స్వామి. నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారుగా తీర్చిదిద్దినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. అయా కృపజూపమని వాతావరణాన్ని, నెట్వర్క్ ని అన్నిటినీ అనుకూలపరచండి ప్రభువా. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఆది నుంచి అంతవరకు మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మా ప్రాణ ప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అయినటువంటి యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు ఆదినారాయణ వందనాలన్నా. వందనాలు. డేవిడ్ అన్న గారు పాల్తూరు నుంచి మనకు ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. డేవిడ్ అన్న వందనాలన్నా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, పరమపురిలో వరదా నిరతం దూతగణములు స్తుతులను సలిపి, పరమపురిలో వరదా నిరతం దూతగణములు స్తుతులను సలిపి, శుద్ధుడు పరిశుద్ధుడు అనుచు పూజనుందే దేవుడ నీవే, శుద్ధుడు పరిశుద్ధుడు అనుచు పూజనుందే దేవుడ నీవే, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా, ఏయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. వందనాలు. చక్కగా పాట పాడి ప్రభుని స్తుతించిన మన ప్రియులు డేవిడ్ అన్నకి వందనాలన్నా. వందనాలు. ఎర్రగుంట్ల రవి అన్న వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మా దేవ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వవ్యాపి అయినటువంటి మా నాయన, అయ్యా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకుని ఒక నూతన దినాన్ని దయాకిరీటంగా ఇచ్చి ప్రభువా, ఈ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఒక చోటుకు చేర్చి మిమ్మల్ని స్తుతించే మహాభాగ్యాన్ని
ఈ నూతన దినంలో ఈ ఉదయకాలంలో మాకు ఇచ్చినందుకే కూడా మీకే స్తోత్రములు స్తుతియాగములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. తండ్రి, ఈ దినం జుడ్లకు ఎంతో మంది నిర్ణయ గతించినారు. ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభు మరి పశువులు బాసిన వారు ఎంతో మంది ఉన్నారు మా నాయన. మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని స్తుతించి కీర్తించి పూజించే మహాభాగ్యాన్ని ఈ దినాన మాకు ఇచ్చినందుకై మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మీ దాసుని ద్వారా ప్రభా ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా నడిపిస్తున్నందుకే కూడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మరి వాక్య పరిచర్య కొరకై మీ దాసుని మరి మీరు ఏర్పాటు చేసుకున్నందుకై మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు ఏమి మాట్లాడనై ఉన్నారో ప్రభా మీకే ఎరుగై ఉన్నది. మరి తండ్రి, మాకు ఆత్మీయ భోజనాన్ని సిద్ధపరిచేందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి ఆత్మానుసారంగా తండ్రి సంబంధం కలిగి, సహవాసం కలిగి, సమాధానం కలిగి జీవించే మహాభాగ్యాన్ని మాకందరికీ దయచేసి ఈ కార్యక్రమం మీరే అధ్యక్షత వహించి నడిపించమని సహాయం దయచేయమని మా ప్రభును, ప్రియ రక్షకుడును, మీ ప్రియకుమారును, మహాపరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామంలో స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన రవి అన్న వందనాలనా? వందనాలు. వందనాలు. ఈ సమయంలో కడప జిల్లా వేంపల్లి నుంచి దేవుని దాసులు దైవజనులు శీలం మత్తయ్య అన్న ఈ ఉదయకాలం మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. అన్న వందనాలన్నా మత్తయ్య అన్న. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. జూమ్ నిర్వాహకులు, దేవుని సేవకులు వర్ణవాస్ గారికి, ఈరోజు పరిచర్య నడిపిస్తున్నటువంటి దేవుని సేవకులు ఎలీషా గారు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి వారికి మరోసారి వందనాలు. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9 వచనము 9, 10, 11 వచనాలు, అలాగే 17వ వచనం, 13వ వచనం, ఈ వాక్య భాగాలు మనం చదువు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9 నుండి ప్రారంభం చేస్తున్నాను. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. విశ్వాసం బట్టి షారాయు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారిని ఎంచుకొనెను గనుక తన వయస్సు గతించినదే అయినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. 17, 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించి ఎవరు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి కుమార రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలవారై మృతి పొందిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను
దేవుని యొక్క మహిమార్థమై మనందరి క్షమార్థమై దేవుడే దీవించి పంచుకును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో కొన్ని వాక్య భాగాలు మనం చదువుకున్నాము. ఆ వాక్య భాగాల్లో అనేక మంది భక్తులను గురించిన సంగతులు మనం చూడవచ్చు. అనగా 11వ అధ్యాయంలో అనేక మంది భక్తుల అనుభవాలు మనం చూస్తున్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రత్యేకముగా అబ్రహామును గురించి, అలాగే శారాను గురించి కూడా మనం చదువుకున్నాం. ఈ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయంగా కూడా మనం చెప్పవచ్చు. విశ్వాస వీరుల జాబితా ఇందులో మనకు కనిపిస్తుంది. విశ్వాస వీరుల జాబితా ఒక ప్రాముఖ్యమైన అంశము ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. విశ్వాసం. దేవుని తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే అది విశ్వాసం. దేవుని తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన అంశము విశ్వాసం. ఈ విశ్వాసమే దేవునికి మానవునికి మధ్య చక్కని వారధి లాంటిది, చక్కని వంతెన. ఈ విశ్వాసమే లేకపోతే మనం ఎన్నడూ కూడా దేవుని చేరటానికి సాధ్యం కాదు. దేవుడు మానవులందరికీ అతి సామాన్యంగా అనుగ్రహించిన గొప్ప అవకాశం ఏమిటంటే ఈ విశ్వాసం అనే ఒక వంతెన. విశ్వాసం ద్వారానే మానవుడు దేవుని చేరగలడు. దీనికి మినహాయించి వేరే అవకాశం లేదు. కాబట్టి దేవుని తర్వాత ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే అది విశ్వాసం. అందుచేత ఈ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. విశ్వాసం అనేది బైబిల్ అంతట్లో చూస్తాము. ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించిన సంగతులు మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మరొక అంశం కూడా మనం గమనించదగినది ఏమిటంటే, సృష్టిపరంగా మనం చూసినప్పుడు దేవుడు ఆదాము హవ్వలను ప్రథమంగా చేశారని వాక్యం తెలియజేస్తుంది. కానీ విశ్వాస వీరుల పట్టిలో ఆదాము లేరు, హవ్వ కూడా లేరు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. విశ్వాస వీరుల పట్టిలో ఆదాము పేరు లేదు, హవ్వ పేరు కూడా లేదు. ఇంకా మనం చూస్తే ఆదాము గురించి హోషేయలో ఏం చెప్పారంటే, ఆదాము విశ్వాస ఘాతకుడు చెప్పాడు. విశ్వాసఘాతకుడు. ఆదాము గురించి ఒక భయంకరమైనటువంటి వార్త బైబిల్లో ఉంది. ఆజ్ఞాతక్రమము పాపము, దానికి సంబంధించి చెప్తున్నాడు ఆదాము విశ్వాసఘాతకుడు. అటువంటి భయంకరమైనటువంటి ఆ స్థితి కలిగిన వాడు ఆదాము. అందుచేత విశ్వాస వీరుల పట్టిలో ఆదాము పేరు మనకు కనిపించదు. విశ్వాస వీరుల పట్టిలో మొట్టమొదటి ర్యాంకు, మొదటి స్థానం సంపాదించిన వాడు ఎవరు అంటే హేబేలు. హేబేలుతో
ఈ జాబితా ప్రారంభించబడుతుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే షారా వరకు, అంటే మానవ చరిత్రలో ఇంచుమించుగా 2000 సంవత్సరాల వరకు విశ్వాస వీర వనితలు ఎవరు కనిపించరు. అనేక తరాలు గతించినట్లుగా చూడవచ్చు, కానీ వారిలో ఎవరు కూడా వనితలలో విశ్వాస వీరులు లేరు. విశ్వాసం కలిగి ఉండవచ్చు, కానీ వీరత్వంతో కూడిన విశ్వాసం గల వనితలు లేరు. ఇది కూడా ఒక ఆశ్చర్యం కలిగించే విషయం. ఇవి ఈ అధ్యాయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులుగా మనం చూడవచ్చు. సృష్టిపరంగా ఆదాము మొదటి మనుషుడైన విశ్వాసవీరుల జాబితాలో ఆదాము పేరు లేదు. అనేక మంది స్త్రీలు ఆ తరాలలో జీవించిన షారా వరకు వీరత్వంతో కూడిన విశ్వాసం గల వనితలు మనకు కనిపించారు. ఈ సంగతులు ఈ అధ్యాయంలో చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ అధ్యాయంలో ఈ సంగతులు మనకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో అబ్రహాము జీవితంలో విశ్వాసానికి సంబంధించి కొన్ని అనుభవాలలో అబ్రహాము ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆ సంగతులు దీని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తుంటున్నాడు. మొట్టమొదట 9వ వచనంలో మనం చూసినప్పుడు, విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనేవారు గుడారములలో నివసించారని చెప్తున్నాడు. ఇంకొక మాట మనం చదువుకోలేదు, 8వ వచనం చదువుతుంది. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశంకు వెళ్ళాను. మొట్టమొదటి సంభవం ఏంటంటే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం గురించి దేవుడు ఇక్కడ వ్రాయించాడు. విశ్వాసం బట్టి అబ్రహాము ఆ పిలుపునకు లోబడినాడు అని చెప్తున్నాడు. అబ్రహాము జీవితంలో మొట్టమొదటి అనుభవము, మొట్టమొదటి మెట్టు, లేక అబ్రహాము జీవితాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళికి ఒక గొప్ప విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపునకు అబ్రహాము లోబడినాడు, విధేయత చూపించాడు అనే సంగతిని ఇక్కడ మనం చూడవచ్చు. అబ్రహాము పూర్వీకులు ఎవరిని దేవునిగా సేవిస్తున్నారు అనే సంగతి మనం చూస్తే, యెహోషువలో 24వ అధ్యాయంలో యెహోషువ చెప్తున్నాడు, చంద్రదేవతను పూజించేవారు అని. మీ పూర్వీకులు నది అద్దరిని సేవించిన దేవతలు అని చెప్తున్నాడు. అన్య దేవతలను పూజించిన వారు, విగ్రహారాధన చేసినవారు. వాస్తవానికి అబ్రహాం యొక్క పూర్వీకులు నిజదేవుని విశ్వాసించిన వారే. తరాలు మారుతుండగా వారు దారి తప్పిపోయినట్లుగా చూస్తారు, నిజదేవుని విసర్జించినట్లుగా చూస్తారు, భక్తిహీనులు సేవించినట్లుగా అబ్రహాము పూర్వీకులు కూడా అన్య దేవతలను పూజించినట్లుగా చూస్తాం, విగ్రహాలను పూజించినట్లుగా చూస్తాం, సృష్టిని పూజించినట్లుగా చూస్తాం.
అయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపుకు విధేయత చూపించాడు. ఆ సంగతిలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. పిలుపుకు విధేయత చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలాగ ప్రయాణం ప్రారంభించాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయినా కూడా సంపూర్ణ విధేయతతో అబ్రహాము దేవుని వెంబడించుకోవాలి. ఈ ఘట్టాన్ని ఒకసారి మనం ఆలోచించడం చాలా అవసరం. పౌలు జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు దమస్కు మార్గంలో దేవుడు పౌలును దర్శించినప్పుడు, అంటే అప్పుడు సౌలుగా ఉన్నాడు. సౌలును దర్శించినప్పుడు సౌలు కూడా సంపూర్ణంగా విధేయత చూపించాడు. ఏ దేవునికైతే సౌలు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడో, వ్యతిరేకంగా జీవిస్తున్నాడో, ఏ దేవుని నమ్మిన పిల్లలను హతమారుస్తున్నాడో, చెరసాల్లో వేయిస్తున్నాడు, ఆ సౌలును దేవుడు దర్శించినప్పుడు ఒకే ఒక మాట పలికాడు, ప్రభువా నీవు ఎవరవు? అంటే దేవుని యొక్క ప్రభుత్వాన్ని అంగీకరించాడు. ప్రభువా అని సంబోధిస్తున్నాడు. నీవు ఎవరవు అని ప్రశ్నించాడు. ఆ తర్వాత సాక్ష్యం ఇస్తున్న సందర్భంలో చెప్తున్నాడు, అగ్రప్రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయత చూపలేదు. నేను అవిధేయుణ్ణి, నేను క్రూరుణ్ణి, నేను హంతకుణ్ణి, అవిశ్వాసిని, హింసించేవాడిని, ఎంతో భయంకరమైనటువంటి జీవితం జీవించిన వాడిని. కానీ దేవుడు నన్ను దర్శించినప్పుడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ దర్శనానికి నేను అవిధేయత చూపించలేదు. ఉదయకాలం ఒక నిమిషం నిలిచి ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. మనలో అనేక మంది ఆ పిలుపుకు విధేయత చూపించారు. ఏ విషయంలో? రక్షణ విషయంలో. సువార్త ద్వారా దర్శించడం, క్రీస్తు కల్వరి ప్రేమను మనకు ప్రత్యక్షపరచడం, దేవుని యొక్క క్షమాపణ మనకు గ్రహింపచేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసినప్పుడు మనము ఆ ప్రభువును ప్రభువుగా, రక్షకునిగా, క్రీస్తుగా అంగీకరించి, అది మొదటి పిలుపు. ఒకవేళ ఉదయకాలంలో ఈ వర్తమానం వింటున్నవారు, లేక తర్వాత వినబోయేవారు ఎవరైనా దేవుడు పిలుస్తున్నా, దర్శిస్తున్నా, ఆహ్వానిస్తున్నా ఇంకా అవిధేయులుగా జీవిస్తున్నారేమో, దేవుడు మరోసారి దర్శిస్తుండగా, మాట్లాడుతుండగా, ప్రేమతో చేతులు చాచి పిలుస్తుండగా అవిధేయులుగా ఆగిపోకుండా దేవుని యొక్క ప్రేమ పిలుపు వింటున్నవారు ఆ పిలుపు లోబడుట, విధేయత చూపుట, ఆ ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించుట గొప్ప ధన్యత. ఎవరు కూడా అవకాశాన్ని కోల్పోకుండా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వాక్యంలో ఏం చెప్పారంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పాడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే అర్థం ఏంటి? ఆయన మాట్లాడతారు, నిన్ను ఒప్పిస్తాడు. కానీ నువ్వు లోబడకపోతే
ఆయన నీతో మాట్లాడటం మానేస్తాడు. దేవుడు నీతో మాట్లాడటం మానేస్తే ఇంకా అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి మరొకటి. దేవుడే మాట్లాడటం మానేస్తే ఇంకా ఆ వ్యక్తి యొక్క జీవితము ఆ తర్వాత స్థితి ఎలా ఉంటుందో చెప్పటం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని దాసులు మనందరికీ స్థిర పరిస్థితులు కడపలో ఉంటూ పరిచయం చేస్తున్న దైవజనులు శాంబాబు గారు ఆ వాక్యం చేతనే దేవుని నమ్ముకున్నారు అని సాక్ష్యం ఇస్తుంటారు. నా ఆత్మ నెరలతో ఎల్లప్పుడూ బాధించదు. అనేకసార్లు స్వార్థ విన్నవారే కానీ దాటివేశారు కాబోలు. ఈ మాట చదివినప్పుడు లేక విన్నప్పుడు ఆయన మనసులో ఒక భయం కలిగిందట. నా ఆత్మ నెరలతో ఎల్లప్పుడూ బాధించదు అని దేవుడు చెప్తున్నాడే, ఆయన నాతో మాట్లాడటం మానేస్తే, నన్ను దర్శించడం మానేస్తే, నన్ను ఒప్పించడం మానేస్తే నాకతేమిటి అనే ఆలోచన కలిగి ఆ వాక్యం ద్వారా దైవజనులు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడటం మానివేస్తే ఇక ఆ జీవితము ఎలాగుంటుందో చెప్పడం చాలా కష్టతరం. ఇశ్రాయేలులకు అనేక సార్లు దేవుడు బోధించాడు, ప్రవక్తలను పంపించాడు, బోధించాడు, చేతులు చాచి బ్రతిమలాడినాడు. కానీ వారు లోబం లేదు. ఏమైపోయింది? 70 ఏళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. అదొక ఘట్టం. మలాకీ గ్రంథం తర్వాత దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడటం మానేశాడు. కాబట్టి ఇటువంటి సంభవాలు మనం గమనిస్తున్నాం. దేవుడు మాట్లాడటం మానేస్తే ఆ తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది అనే సంగతి ఆలోచించడం చాలా మంచిది. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, సౌలుతో మాట్లాడినప్పుడు వారు అవిధేయత చూపించలేదు, నేను కూడా చూపించలేదు. మనలో అనేక మంది దేవుడు మనతో మాట్లాడినప్పుడు అవిధేయులం కాకుండా విధేయత చూపించాం. తద్వారా గొప్ప ఆశీర్వాదం పొందగలిగాం. పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మనశ్శాంతి, ఒక దృఢ నిరీక్షణ, జీవంతో కూడా నిరీక్షణ మనం కలిగి ఈ లోకయాత్రలో సాగటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఏ క్షణంలో ఈ లోకం ఇచ్చినా పరలోకంలో చేరుకుంటాం, ప్రభుతో జీవిస్తాం అనే గొప్ప నమ్మిక దేవుడు మనలో కలిగించున్నాడు. ఇది ఊహ కాదు, భ్రమ కాదు, వాస్తవం, అనుభవాలు. కాబట్టి ఇంకా ఎవరైనా అవిధేయులుగా జీవిస్తుంటే, తిరుగుబాటు చేస్తుంటే, ప్రభు యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తుంటే, తృణీకరిస్తుంటే, దాటివేస్తుంటే, దాటిపోక యేసుక్రీస్తుని విశ్వాసించక ఎంతో మేలు, అది మీకు ధన్యత అని దేవుడు మరోసారి ఈ వర్తమానం ద్వారా తెలియజేస్తున్నారు. దేవుని పిలుపు లోబడిన అబ్రహామును ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ అబ్రహామును మాత్రమే కాకుండా అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, వారిని గురించి కూడా ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. 9వ వచనంలో విశ్వాసం బట్టి అతడును అనగా అబ్రహాము అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారిని గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో ప్రవాసులైంది. ఏల ఎనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణపరంగా ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండను అని చెప్పారు. ఇక్కడ మనం గమనించినప్పుడు
వారు ఈ లోకంలో ఏ రీతిగా జీవించారు అనే సంగతి చెప్తున్నారు. 9-10 వచనం. వాస్తవానికి ఆ కనాను దేశాన్ని దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేశారు. ఆది కాండంలో మనం చదువుకుంటున్నప్పుడు అనేక పర్యాయాలు దేవుడు వారికి ప్రత్యక్షమై ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు, నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తాడు, నిత్య స్వాస్థ్యంగా ఇస్తాడు అని దేవుడు మాటి మాటికి వారికి తెలియజేస్తూ వచ్చాడు, వాగ్దానం చేస్తూ వచ్చాడు. అది అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు, యాకోబులకు వాగ్దాన దేశం. ఆ వాగ్దాన దేశంలో వారు ఎలా జీవించారు? ఒక్కసారి మన వైపు మలుకుందాం. దేవుడు ఒకవేళ అలాంటి వాగ్దానం మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? ఆ భూభాగంలో ఎవరైతే నివసిస్తున్నారో వారితో మనం పోట్లాడతాం, వారికి తరిమేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఈ భూమిని మాకు వాగ్దానం చేశాడు, మాకు మా సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తామని దేవుడే చెప్పాడు. కాబట్టి మీరు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయండి, మీరు వెళ్ళిపోండి అని మనం వారితో మాట్లాడతాము. వారు వినకపోతే పోరాటానికి దిగే అవకాశాలు ఉంటాయి. అబ్రహాము ఒంటరివాడు కాదు. అబ్రహాం ఇంటిలో పనివారు ఉన్నారు. వారు ఎటువంటి వారంటే అబ్రహాము ఇంటిలో పుట్టి అబ్రహాము చేత అలవరచబడినవారు, అంటే శిక్షణ పొందినవారు 318 మంది ఉన్నారు. అంటే ఇంట పుట్టిన వారే, అంటే బయట నుండి దాసులను తీసుకుని వస్తే అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత వారికి జన్మించినవారు. మరి బయట నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు కదా. 318 మంది సైనికులు ఉంటే వారి యొక్క తల్లిదండ్రులు కనీసం 100 మంది వేసుకుందామా, 200 మంది వేసుకుందామా, కనుగొల్లి వేసుకుందాం, ఒక 100 మంది వేసుకుందాం, అంటే దాదాపుగా 500 మంది సైనికులు ఉన్నారు. ఈ సైనికులు ఎలాంటి వారు అంటే రాజులతో యుద్ధం చేసి జయించగలిగినటువంటి పోరాట పటిమ గలవాడు, ప్రజ్ఞ గలవాడు, సామర్థ్యం గలవాడు, సామాన్యులు కాదు. మనము 14వ అధ్యాయంలో ఈ సంగతులు చూస్తాం. ఆది కాండంలో అంత సామర్థ్యం కలవాడు. అటువంటి వారు అంటే మనమే ఆ స్థితిలో ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ దేశ ప్రజలతో పోరాడి వారిని వెళ్ళగొట్టి ఆ భూభాగాన్ని పూర్తిగా మన స్వాధీనం చేసుకునేవాడు. ఇది మన వైఖరి, మన విధానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలా చేయలేదు. ఇక ఇస్సాకు విషయంలో చూస్తే అబీమెలెకు సంబంధులు ఇస్సాకుతో జగమాడుతుంటే ఒక స్థలంకి మరొక స్థలంకి వెళ్ళిపోతుంటాయి. ఈ స్థలంలో ఆ దేశస్తులు పోట్లాడితే మరొక ప్రాంతానికి వెళ్ళిపోతారు, అక్కడ పోట్లాడితే ఇంకో ప్రాంతం వెళ్ళిపోతారు, అక్కడ పోట్లాడితే ఇంకో ప్రాంతం వెళ్ళిపోతారు. మనమైతే ఎలా ఉంటాం? మనమైతే ఏం చేస్తాం? మెడబట్టి గెంటేసి వాళ్ళని తరిమేసి వాళ్ళం. కానీ వారు అలా చేయలేదు. ఎలా ఉన్నారంటే యాత్రికులు, పరదేశులు ఎలా జీవిస్తారో అలాగే జీవించారు. సంచార జాతుల వారు ఎలా జీవిస్తారు మనకు తెలుసు కదా. వేరే ప్రాంతం నుండి మన ప్రాంతానికి వస్తారు, ఒక ఖాళీ ప్రదేశాన్ని చూసుకుంటారు, అక్కడ గారాలు వేసుకుంటారు, అక్కడ నివాసం చేస్తారు. మనం బయట అడుకోవాలంటే భయపడతాం. రాత్రి వేళల్లో ఏ విషపురు వస్తుందో అని భయపడతాం, ఎటువంటి అపాయం సంభవిస్తుందో భయపడతాం. ఆ గుడారాలు వేసుకొని, గారాలు వేసుకొని, ఎటువంటి సౌకర్యం లేని పరిస్థితి. అక్కడేమి పట్టుపరుపులు ఉండవు, మంచాలు ఉండవు, డైనింగ్ టేబుల్స్ ఉండవు.
అంతా ఆ డేరా క్రిందనే వాళ్ళు జీవిస్తుంటారు, పిల్లలు పెద్దలు. ఎటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితం లేకుండా ధనవంతుడు. ఎఫ్రోను కుమారులు అన్నారు, హేతు కుమారులు అన్నారు. ఎఫ్రోను అందులో ఉన్నారు, హేతు కుమారుడు. నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అన్నాడు. నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. 24వ అధ్యాయంలో చూస్తే అబ్రహాం దాసు చెప్తున్నాడు, దేవుడు అబ్రహామును అత్యధికంగా ఆశీర్వదించాడని చెప్తాడు. గుడ్లున్నాయి, పశువుల సంపద ఉన్నది, దాసదాసీలు, వెండి బంగారాలు తొలతూగేవాడు. కానీ గుడారాల్లో జీవించారు. ఎందుకు వారు అలా జీవించారంటే కారణం చెప్తున్నాడు. పునాదులు గల పట్టణం కోసం వారు ఎదురు చూశారు అమరు చెప్తారు. దానికి మూల కారణం విశ్వాసం. ఆ సంగతి 9వ వచనంలో చెప్తున్నాడు. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారు గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులై ఏల ఎనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నారో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాగ్దాత దేశంలో ఎందుకు వారంతా ఉదాసీనంగా, ఇది మా దేశం కాదు, ఇక్కడ మేము పర్మనెంట్గా ఉండము అనే వైఖరి ఎందుకు వారు కలిగి ఉన్నారు? దేవుడే వాగ్దానం చేశారు కదా, మీకు మీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తారు అని పదే పదే చెప్పారు కదా. అయినా కూడా వారు మేము ప్రదేశాన్ని ఎందుకు భావించారు? యాత్రికులము, తాత్కాలికంగా నివసిస్తున్నాము అనే భావం ఎందుకు వారు కలిగి ఉన్నారు? అలాగా వారు ఎందుకు జీవించారు అని చూస్తే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసం వారు ఎదురు చూస్తున్నారు అని చెప్పి. ఈ లోకపరంగా మనకు ఏవి కలిగి ఉన్నా, మన దృక్పథము, మన వైఖరి ఎలాగుండాలో ఈ భక్తుల ద్వారా దేవుడు పాఠం నేర్పిస్తుంది. కొంతమంది జీవితాల్లో దేవుడు కొంత ఆశీర్వదిస్తే ఇక మనుషులను లెక్క చేయరు, దేవుని కూడా లెక్క చేయకపోయే పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొద్దిగా దీవిస్తే, కొంత ఆర్థికంగా దీవిస్తే, కొంత ఉద్యోగం, కొంత విద్య, అధికారం, సంపద లేక గౌరవం దేవుడు దయచేస్తే దేవుడే. కానీ దయచేసిన దేవుని కూడా విస్మరించి ఈ లోకపరంగా ఏవైతే కలిగి ఉన్నారో వాటిని బట్టి అతిశయిస్తూ జీవించేవారు ఉంటారు. కానీ మన పూర్వీకులు వారు ఏం చేశారు? సమస్తము కలిగి ఉన్నా కూడా మేము పరదేశులము, యాత్రికులము, ఇది మా దేశం కాదు. మనల్ని ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళారనుకోండి, గల్ఫ్కి కానీ లేక అమెరికా లాంటి దేశాలకు వెళ్ళారని, అమెరికాకి వెళ్తే సంతోషంగా ఉంటారు, కొంతమంది అక్కడే ఉంటారు. కానీ కొంతమంది తిరిగి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? సొంత దేశం మాకు ఇక్కడే బాగుంది, జన్మస్థలం, లేక మా దేశానికి ఏదైనా సహాయం చేయాలి, మాకున్న సామర్థ్యాన్ని బట్టి సమాజానికి మేలు చేయాలి అని తిరిగి వచ్చారు. కొంతమంది డాక్టర్స్ వచ్చారు. మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఎందుకు వచ్చారు అంటే, నా దేశానికి, నా దేశ ప్రజలకు సేవ చేయాలి, సంపద ముఖ్యం కాదు. అలాంటి వారిని చూసినప్పుడు ఇతరులకు ఒక మంచి పాఠం. స్వంత దేశం అయితే మన దేశం ఏంటి? భారతదేశం కాదు, భూలోకంలో ఏ దేశం కాదు, పరలోకం. మన స్వంత దేశం పరలోకం. పరలోకము నా దేశము అని మనం పాట పాడుకుంటాం.
కాబట్టి మనం యాత్రికులం, ప్రదేశం, స్థిరమైన నివాసం లేదు. కాబట్టి మన ఆలోచన విధానం, మన గురి ఎలా ఉండాలంటే దేవుని వైపు. కొలసే పత్రిక 3వ చెప్తున్నారు, పైనున్న వాటిని వెదకండి. మీరు క్రీస్తు కూడా మృతి పొందిన వారైతే పైనున్న వాటిని వెదకండి అని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. మన గురి ప్రభువే, మన గమ్యం పరలోకమే. ఈ లోకంలో జీవిస్తున్నాము తాత్కాలికంగా, కానీ మన దృష్టి, మన గురి సమస్తము ప్రభువై ఉండాలి, పరలోకమై ఉండాలి అనే సంగతులు భక్తుల జీవితాల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. 3వ ఘట్టాన్ని చూస్తాం, 19-20 వచనాలు. అక్కడ కూడా విశ్వాసం బట్టి అంటున్నాడు. విశ్వాసం బట్టి ఏం చేశాడు అబ్రహాము? ఇస్సాకును బలిగా అర్పించెను అని చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో. ఆదికాండంలో చూసినప్పుడు బలిగా అర్పించలేదు భౌతికంగా, కానీ హృదయపరంగా ఆత్మ విధానంలో అబ్రహాము ఇస్సాకును బలి అర్పించాడు అని మనకు దీని వాక్యం చెబుతుంది. అంటే అబ్రహాం యొక్క మనసులో ఆ కార్యము నెరవేర్చబడింది. నేను బలిపీఠం మీద పెడతాను, కత్తి కేవలం పైకెత్తి పట్టుకుంటాను, దేవుడు ఆపేస్తారు అని అబ్రహాం ఊహించలేదు. అబ్రహాం యొక్క మనసు ఎలాంటిదో చెప్తున్నాడు. నేను ఇస్సాకును అర్పిస్తాను, దేవుడు తిరిగి లేపుతాడు. అది అబ్రహాం విశ్వాసం. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని చెప్పాడు. మరి దేవుడు తన వాగ్దానంలో కొట్టివేయలేదు కదా. అది అబ్రహాం యొక్క విశ్వాసం. అంటే వాక్యం గల ఎంత లోతైన పరిపూర్ణమైన ఆ లేశమైన లోపము లేని విశ్వాసం అబ్రహాం కలిగి ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకు చెప్పాడంటే, అబ్రహాము విశ్వాసము పరిస్థితుల మీద ఆధారపడినది కాదు. అబ్రహాం యొక్క విశ్వాసము ఈ లోక సంబంధటువంటి వాటి మీద ఆధారపడినది కాదు, దేవుని వాక్యం మీద ఆధారపడినది. అంటే దీని యొక్క వాక్యమును ఆధారం చేసుకున్నటువంటి విశ్వాసం అబ్రహాం యొక్క విశ్వాసం. పరిస్థితులు ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఇస్సాకును దయచేసే సందర్భంలో ఏం చెప్పారు, లేక ఇస్మాయిలును ఇంటి నుండి వెళ్ళగొట్టే సందర్భంలో ఏం చెప్పారు, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. ఇస్సాకే వాగ్దాన పుత్రుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఇస్సాకును దేవుడు బలిగా ఇమ్మని అడుగుతున్నాడంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉన్నది అని అబ్రహాంకు తెలుసు. దేవుడు తన వాగ్దానము తప్పేవాడు కాదని తెలుసు. అబద్ధమాడని దేవుడు తన వాగ్దానము 100% నెరవేరుస్తాడని అబ్రహాం యొక్క నిశ్చయత, దృఢ సంకల్పం. అందులో ఎక్కడ కూడా కోటి కాదు, 100,000,000 భాగాలు మనం చేసినా అందులో ఒక్క 1% కూడా మైనస్ లేదు, లోపం లేదు అబ్రహాం యొక్క విశ్వాసంలో. అంత లోతైన విశ్వాసం గలవాడు. నేను ఇస్సాకును బయలుపిస్తాను, దేవుడు తిరిగి లేపుతాడు, మేము ఇద్దరం తిరిగి వస్తాం. అదే చెప్పాడు దాసులకు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బయలుపించి తిరిగి వస్తాం అని చెప్పాడు. నేను మాత్రమే వస్తానని చెప్పలేదు. అది అబ్రహాం యొక్క విశ్వాసం. కాబట్టి అంత పరిపూర్ణమైన దృఢమైన అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇస్సాకును బలిగా ఇమ్మని అడిగినప్పుడు నిస్సంకోచంగా ఇచ్చాడు.
మనం ఎన్ని సాకులు చెప్తాం చిన్న చిన్న విషయాలకి, చిన్న విషయాలకి ఎన్నో సాకులు చెప్తాం. దేవునికి మనం సలహాలు ఇస్తాం. ఇలా చేస్తాను, అలా చేస్తాను అని మనం మార్పులు చేసుకుంటాం, మనకు అనుకూలంగా మలుచుకుంటాం. అబ్రహాం అలా చేయలేదు. దేవుడు ఏమడిగినా ఇవ్వటానికి అబ్రహాం సిద్ధమే. అది ఏదైనా కానివ్వండి, ఏదైనా ఇస్తాడు. కాదు అనలేడు, చేయలేను అనలేడు. ఇది అసాధ్యమో అసాధారణమో అని చెప్పలేడు. లేక సంగుతూ గురుగుతూ ఇవ్వడు, ఇష్టపూర్వకంగా ఇస్తాడు. అది ఎటువంటిదైనా సరే, ఎంత అసాధారణమైనదైనా సరే, ఎటువంటి సంశయం లేకుండా ఇస్తాడు. పూర్ణ మనసుతో ఇస్తాడు, పూర్ణ హృదయంతో ఇస్తాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ఆశీర్వదించాడు. నీవు దీన్ని చేశావు కాబట్టి, నీవు దేవునికి భయపడేవాడు అని నాకు తెలియచున్నాడు అని చెప్పి దేవుడు అబ్రహామును అక్కడ ఆశీర్వదించాడు. 22వ అధ్యాయంలో ఆ సంభవం మనం చూస్తాం. ఇక చివరి మాట ఏమిటంటే 13వ వచనంలో విశ్వాసం కలిగి మృతి పొందారు అని చెప్పాడు. వారి ముగింపు, వారి ప్రారంభం ఏమిటి? విశ్వాసం. వారి కొనసాగింపు ఏమిటి? విశ్వాసం. వారి అర్పణ ఏమిటి? విశ్వాసం. వారి జీవితకాల ముగింపు ఏమిటంటే విశ్వాసం. ఎక్కడ వారు లోకంతో రాజీ పడలేదు, పరిస్థితులతో రాజీ పడలేదు, సర్దుబాటు చేసుకోలేదు, కాంప్రమైజ్ కాలేదు. విశ్వాసం కలిగి మృతి పొందారు. పౌలు కూడా సాక్ష్యం ఇచ్చారు. మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కరముట్టించుతుంది, నా విశ్వాసం కాపాడుకుంటుంది, నా పరుగు కరముట్టించుతుంది. మంచి పోరాటం. ఏదైతే ఎదురు అప్పగించారో ఆ పని లోపం లేకుండా చేసి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో? మనం తిమోతి పత్రికలో చదువుకుంటే విశ్వాస విషయంలో తప్పిపోయిన వారు ఉన్నారు, సొమ్ము ఆశించి. విశ్వాస విషయంలో ఓడ బెద్దలైపోయిన వారు ఉన్నారు, విశ్వాస విషయంలో భ్రష్టులైపోయిన వారు ఉన్నారు. విశ్వాసులే. అటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు కూడా జీవించినాడు. ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోలేదు. మరణం పొందవలసి వచ్చిన, శిరచ్ఛేదనం చేయవలసి వచ్చిన తెలుసు, శిరచ్ఛేదనం చేస్తారని తెలుసు, విశ్వాసం కోల్పోలేదు. దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడై ఉన్నాడు. పునాదుల గల పట్టణం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ స్టేషన్ వదిలేస్తారు, ఒక ఉన్నతమైనటువంటి మహిమలో నేను ప్రవేశిస్తాను. ఆ దృక్పథం వారు కలిగి ఉన్నారు, దృఢ నిశ్చయిత కలిగి ఉన్నారు. వాటి ఎక్కడ షేక్ కాలేదు, కలవరపడలేదు. మరణాన్ని సంతోషంతో స్వాగతించి విశ్వాసం కలవరై చెందారు. అబ్రహాము యొక్క జీవితం, భక్తుల జీవితాలు ఎలా ప్రారంభించుకున్నాయి, ఎలా కొనసాగించుకున్నాయి, ఎలా ముగింపు చేశారు. మనం ఎలా ప్రారంభించాం, మనం ఎలా కొనసాగిస్తున్నాం, మన ముగింపు ఎలా ఉన్నది? దేవుడే మనకు ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నలు సంధిస్తున్నాడు. మన జవాబు ఏమిటి? ఆత్మ పరిశీలన చేసుకో.
భక్తుల అనుభవాలు అనుసరిద్దాం. విశ్వాసానికి కర్త ప్రభువే, విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించుకోరైన యేసు వైపు చూస్తాం. మన ఎదుట ఉంచిన పందెములు ఓపికతో పరిగెత్తుదము అని పౌలు ద్వారా తెలియజేస్తారు. వీరందరూ ఒక మేఘంలో మన చుట్టూ ఉన్నాడు. మన ముందు ప్రభు ఉన్నాడు. ప్రభుని చూస్తూ మన చుట్టూ ఉన్న విశ్వాస అనుభవాలు చూస్తూ ఈ విశ్వాస యాత్ర ముందుకు సాగిపోదాం. మరణం మటుకు నమ్మకంగా జీవిస్తాం. బలా నమ్మకమైన మంచిదాస్తురా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అని ప్రభు చేత ప్రశంసింపబడితే మన జీవితాలకు అంతకంటే ధన్యత ఏది లేదు. ఆ రీతిగా సాగిపోతాం. దేవుడి తన వాక్యం దీవించుకున్నాక ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంది. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగు చేసి విశ్వాస విషయంలో భక్తులు ఎలా ఉన్నారు, మనం ఇప్పటి కాలంలో ఎలా ఉన్నామో విషయాలు మనతో ముచ్చటించారు. ఇవి విన్న తర్వాత మనం పరిశీలన చేసుకొని లేఖనాన్ని అనుసరిస్తూ ముందుకు కొనసాగుదాం. చక్కని వాక్యాన్ని మనకు వినిపించిన ప్రియులు మత్తయి అన్న వందనాలన ప్రార్థన చేసుకుందాం. బెంజమిన్ గారు కొత్తపల్లి నుంచి బెంజమిన్ గారు ప్రార్థన చేస్తారు. మంగళ దేవాన్ని స్తోత్రం. మరోసారి యేసు ప్రభువు నామమున కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుడు తండ్రి మరి మత్తయి గారిని నిలబెట్టుకొని మీరు వినిపించిన వర్తమానం బట్టి స్తోత్రం. ఈ అంతమంది బుద్ధిగల కోసమై రాయబడిన లేఖనాల్లో భక్తుల చరిత్రను వారి యొక్క విశ్వాసాన్ని మీరు మా ప్రభు మరోసారి కనపరిచేందుకు స్తోత్రం. మేము అలాంటి భక్తులు పోలి నడుచుకున్నట్లుగా ప్రభు చూపించండి. నిజంలో ఉన్న ప్రతి దాసులను కూడా కనుకరించండి. విన వాక్యం ఇరజబెట్టి కొట్టుకొని పోకుండా వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని ఈ జూన్ ఒక కార్యక్రమాన్ని మీ దాసుడు భానుభాస్ గారు నాయన భారం బాధ్యత కలిగి నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ దాసుడు మత్తయ్య గారిని బట్టి కుటుంబాన్ని సంఘాన్ని వేంపల్లిలో దీవించమని, అధ్యక్షత వహించిన వారిని దీవించమని, పాటల వారిని దీవించమని, ఈ ఉదయకాలం మొదలుకొని నాయన మరి రేపు మేమందరం కూడా కలుసుకునేందుకు కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దీవించమని, సకల పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను కాపాడమని, ఈ దినాల సోదరుల బాధలు ఉన్న వారిని కూడా జ్ఞాపం చేసుకొని అటు వారిని ఆదరించమని, అన్ని విషయాలు కూడా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన బెంజమిన్ అంకుల్ వందనాలు అంకుల్. ప్రార్థన చేసిన పెద్దలు ఆదినారాయణ, పాట పాడిన డేవిడ్ అన్న, వాక్యం కొరకు ప్రార్థన చేసిన రవి అన్నకు, చక్కగా వాక్యాన్ని అందించిన ప్రియులు మత్తయ్య అన్నకు, పెద్దలు విన్న మీ అందరికీ నాకు అవకాశం కల్పించిన ప్రియులు బర్నబాస్ అన్నకు వందనాలు చెప్తూ మిగిలిన సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. ఉన్న ప్రకటన